చియాన్ అనే పాత్రలో నటించారు విక్రమ్. ఇదే సినిమా తెలుగులో రాజశేఖర్ గారు హీరోగా శేషు అనే పేరుతో రీమేక్ అయింది. చియాన్ అంటే దేవుడు అని అర్థం. ఈ సినిమా చూసిన దగ్గర నుంచి అభిమానులకి విక్రమ్ గారి నటనలో దేవుడు కనిపించాడు. దాంతో అప్పటి నుంచి ఆయన అభిమానులు ఆయన్ని చియాన్ విక్రమ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో సెన్సేషనల్ సూపర్ హిట్స్లో నటించిన విక్రమ్ గారికి 2001లో వచ్చిన దిల్, ఈ సినిమా ఉదయ్ కిరణ్ గారు హీరోగా తెలుగులో శ్రీరామ్ అనే పేరుతో రీమేక్ అయింది. 2002లో వచ్చిన జెమిని, ఈ సినిమా అదే పేరుతో వెంకటేష్ గారు హీరోగా రీమేక్ అయింది. 2003లో వచ్చిన సామి, ఈ సినిమా నందమూరి బాలకృష్ణ గారు హీరోగా లక్ష్మీ నరసింహ అనే పేరుతో రీమేక్ అయ్యి ఇక్కడ కూడా సెన్సేషనల్ సూపర్ హిట్గా నిలిచింది. 2003లోనే పితామహన్ అంటే తెలుగులో శివపుత్రుడు, 2005లో అన్నియన్ అంటే అపరిచితుడు లాంటి సినిమాల్లో తనకి మాత్రమే సాధ్యమైన రీతిలో బ్రహ్మాండంగా నటించి స్టార్ హీరోగా ఎదిగారు విక్రమ్. ఒకప్పుడు విక్రమ్ గారు హీరోగా చేసే సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వాలని ప్రార్థించిన ఆయన భార్య శైలజ గారు సినిమాలంటే విక్రమ్ గారికి ఉన్న శ్రద్ధ, ప్యాషన్, ఇష్టం